రీసెంట్గా మనం అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది 1 మంత్కి ఫ్రీగా ఏ విధంగా చూడాలి అండ్ అందరికీ ఉండే ఫ్రీ ట్రయల్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో మనం చూసాం. కాకపోతే ఆ ఫ్రీ ట్రయల్ అయిన వెంటనే మనకి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 1499 కటింగ్ అవుతుంది. సో అందుకుగాను మీరు ముందుగానే అంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్ అయిన తర్వాత సో 28 days తర్వాత అది డీయాక్టివేట్ చేసుకోవాలని చెప్పాము ఫోన్పేలో. సో ఇప్పుడు మీరు అది డీయాక్టివేట్ చేయకపోతే మీకు ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 1499 కట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక వీడియో మనం చేసాం దీని మీద. సో ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఎవరైనా డీయాక్టివేట్ చేయకపోతే చేసుకోండి. లేదు మీకు ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే ఉంచండి. సో వద్దనుకుంటే మీరు సింపుల్గా ఫోన్పే ఓపెన్ చేసుకోండి. ఫోన్పే ఓపెన్ చేసి లెఫ్ట్లో ఉన్న మెనూ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. కొంచెం కిందకి వెళ్తే ఈ విధంగా మీకు ఇక్కడ ఆటో పేమెంట్ అని ఉంటుంది, ఆటోపే సెట్టింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏవేవైతే ఆటో పేమెంట్లు యాక్టివేషన్లో ఉంటాయో అవి మీకు చూపిస్తూ ఉంటారు. దీంట్లో మీకు అమెజాన్ పే ఆల్రెడీ ఆటో పేమెంట్లో ఉంది. ఇక్కడ మీకు రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా, సో రిమూవ్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ఆటో పే అని ఉంది. సో కన్ఫర్మ్ కొట్టండి అండ్ ఇక్కడ మీకు రిమూవ్ అయిపోతుంది అనమాట అది. సో ఇప్పుడు మీకు ఆటో పేమెంట్లో అమెజాన్ అనేది లేదనమాట. సో ఇప్పుడు మీకు అమెజాన్ నుండి ఈ ఫోన్పే ఎలాంటి అమౌంట్ కటింగ్ అవ్వదు. సో అంటే ఇది ఎవరైతే ఫోన్పేలో ఆటోపే ఆప్షన్ పెట్టుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఇంకా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఏవైనా ఇచ్చి ఉంటే ఇక్కడ వాళ్ళకి ఆప్షన్స్ ఏమి ఉండవు. మీరు అమెజాన్ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియో వింటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.